ఇది మాత్రం నిజం భయ్య. ఒక విషయం చెప్తా, అందరు వినండి ఒకసారి. బిగ్ బాస్ 7 నడిచినంత ఊపు 8 లేదు, మళ్ళీ 9 కూడా ఉండదు బ్రో. ఎందుకు ఉండదంటే అప్పుడు మనం రైతు బిడ్డ అని నమ్మి మనం పల్లవి ప్రశాంత్ని ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసినాం, ఫుల్ ఇది చేసి మనము ఆయనకు ఎప్పుడు వెనకాడకుండా మస్తు సపోర్ట్ చేసినాం. ఆయన మన అంతా ఖరాబ్ చేసిండు, మన రైతుల పేరు అయితే ఖరాబ్ చేసిండు. ఆయన రైతుల పేరు ఖరాబ్ చేసి రైతులకు అయితే ఏది ఇది లేకుండా చేసిండు. ఆయన వల్లనే ఇప్పుడు మన రైతులు ఏది వీడియోలు పెట్టినా ఏం పెట్టినా కూడా ప్రతి ఒక్కడు ఇక పల్లవి ప్రశాంత్ లాగానే అనుకుంటుంది. మన యూస్లు కూడా రావట్లేదు, మన వీడియోలు ఎన్ని చూసినా కూడా లైక్లు కూడా కొట్టట్లేదు. ఎందుకంటే మొత్తం కారణం ఎవరు? పల్లవి ప్రశాంతే కారణం. ఎందుకంటే రైతు బిడ్డ అని బాగా సపోర్ట్ చేసిరు కదా అప్పట్లో మన వాళ్ళు అంతా. ఇప్పుడు ఎవ్వడు నమ్మట్లేదు మన రైతుల పని. ఇక యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏడైనా మన రైతుల పని అయిపోయినట్టే. ఇక మన రైతులది ఏమైనా వీడియోలు పెడితే ఆ వీడియోలు అసలు యూస్లో కూడా వస్తలేదు, లైక్లు పెడితేనే కదా యూస్లు వచ్చేది మనకు. కాబట్టి మొత్తం ఇది చేసారు. కానీ నేను ప్రతి ఒక్క బిగ్ బాస్ షో చూస్తా, కానీ 7 ఉన్నంత ఊపు లేదు భయ్యా. అంతే, అది ఆయనకు మనం సపోర్ట్ చేసినాం. కానీ ఆయన ఈరోజు సంపాదించుకొని గడ్డ మీద కూర్చున్నాడు. కానీ మన రైతులకు పైసలు వంచా అని చెప్పి ఈరోజు వెళ్ళిపోయాడు. కానీ ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. కానీ మన రైతులకు కూడా ఆగం చేసింది కూడా ఆయననే. ఇది మాత్రం గ్యారంటీ భయ్యా. మీరు ప్రతి ఒక్క కామెంట్లో కూడా చెప్పండి నిజమా కాదా అనేది. నేనైతే అదే అనుకుంటున్నా. దాని గురించి మన రైతులకు అయితే యూస్లు అవి అయితే వస్తలేదు, చూస్తున్నా నేను కూడా బాగానే. 50 లక్షలు కొట్టేసిండన్న, 50 లక్షలు రైతు పేరు చెప్పి 50 లక్షలు కొట్టేసిండు పల్లవి ప్రశాంత్, తెలుసా? ఈరోజు బిగ్ బాస్ 9లో కూడా మన రైతులు ఎవరన్నా పోతే ఆ రైతు మాత్రం గుస్సే. ఎందుకంటే ఎవడు సపోర్ట్ చేయడు, అయిపోయింది ఇక, అంతే. ఇక అది అంటే 50 లక్షలు అంటే ఆశ తమశ కాదన్న. అది మన రైతుల పేరు చెప్పి లాస్ట్కు చేతులు లేపేసి నాకు ఎమ్మెల్యే ఎంపీగా నిలబెట్టండి అప్పుడు ఇస్తానే ముచ్చట చెప్పేసిండి ఇక డైరెక్ట్ ముఖం మీద. రైతులకు చాలా అన్యాయం జరిగిందన్న. ఆయన వల్ల అయితే చాలా అన్యాయం జరిగింది. ఎట్లా జరిగిందంటే ఆయన పైసలు ఇవ్వలేదని కాదు, కాకపోతే మన రైతులకు కొందరు మందికి యూట్యూబ్లో చాలా మంచిగా పైసలు వస్తుండే, అన్ని యూస్లో బాగానే వస్తుండే. ఇప్పుడు వాళ్ళకు కొంచెం మైనస్ అనేది అయిందన్నమాట. దాని గురించి ఆయన పైసల మీద మన రైతులు కాదు, ప్రభుత్వం మీదనే ఆశపడదు మన రైతులు. కానీ నేను అంటున్నా అట్లా, అంటే నాకు అనిపిస్తుంది అట్లా అని అంటున్నాను కాదు, అనిపిస్తుంది అట్లా. కాబట్టి చాలా ఇది చేసిండన్న నిజంగా. నాకైతే ఇప్పుడు ఒకవేళ మన రైతు 9లో బిగ్ బాస్ 9లో వెళ్ళినా కూడా ఆయన వచ్చేస్తాడు ఇక. ఎందుకంటే ప్లస్ తీసుకోరు కూడా, రైతు అన్నా కానీ తీసుకోరు కూడా. మన బిగ్ బాస్ 9లో కూడా రైతులకు కూడా అయితే తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అది అంతే ఇక, దాన్ని మనం ఏం చేయలేము. మస్తు చేసిండు మనవాడు, మన హీరో. ఆయన అనుకుంటా అందరినీ మోసం చేసి ఈరోజు మొత్తం ఖరాబ్ అయ్యాయి. సరే అన్న, థ్యాంక్ యూ అన్న అందరికీ.